టైం చూస్తా టైం అయ్యింది. చూసావా? మీటింగ్కి వెళ్ళొచ్చు, ఎన్ని డబ్బులు వస్తున్నాయి చెప్పు. అది మీటింగ్కి వెళ్ళొచ్చు, మీటింగ్కి వెళ్ళి వచ్చి పడుకున్నా, లేచి చూస్తే ఏమో టైం అయిపోయింది. తిన్నవా లేదా ఎందుకని? హలో అక్కగారు. సుభాష్, హలో అమ్మా సుభాష్. వెల్కమ్ నాన్న, వెల్కమ్. హలో అక్కగారు, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. భోంచేసావమ్మా, తిన్నారా అమ్మా అంటుంది మా స్మైలీస్. హాయ్ పరిహీన్ గారు అంటున్నారు మా తమమ్మ గారు. ఏది ఏ ఊరు అండి మాదమ్మా, మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ. తెలుసా మీకు? కాకినాడ, రాజమండ్రి అటు సైడ్ అనమాట. మీరు ఎక్కడి నుంచి అమ్మా చెప్పండి? భోంచేశారా మీరు? ఓకే. సతీష్ గారు తిన్నారా అంటున్నారు మా స్మైలీస్. సంగీత హాయ్ అంటున్నారు మా స్మైలీస్. తిన్నా పరిచి బాబు నాకు రావట్లేదు అది. స్మైలీస్ మీరు తిన్నారా అంటున్నాడు అంతే. ఏదో యూట్యూబ్లో యాప్ లింక్ చేస్తామన్నారు, ఏదో యూట్యూబ్లో యాప్ లింక్ చేస్తామన్నారు. ఎవరికి? నీకా? నువ్వు రానన్నావుగా, మా వాళ్ళు చూస్తారన్నావుగా. సంగీత తిన్నావా? నువ్వు అంటే పంపిస్తా రేపు. సంగీత తిన్నావా? మా వాళ్ళు అందరూ చూస్తారేమో భయం అన్నావా లేదా చెప్పు. నువ్వు లింక్ పంపుతా. ఎంతసేపు నన్నేనా అన్నావు? సతీష్ తమ్ముడు ఏదైనా స్కూల్ తెలుగు టీచర్గా వెళ్ళవచ్చుగా అంట. అవును, మా సతీషా ఫార్మర్, చదువుకున్న ఫార్మర్ సతీష్. మీరు చాలా బాగా మర్యాదగా మాట్లాడుతున్నారు అంటున్నారు సుభాష్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అమ్మ మన మాటే కదా, మనకు మంచిది ఇచ్చినా చెడ్డది ఇచ్చినా మన నోటి మాటే. నేనేమన్నా మీకు ఏమన్నా ఇంత కూడా పెట్టలేదు. మన మాట మనకు మంచితనం తెచ్చి పెడుతుంది అంతే. అందులోకి కొంచెం ఈస్ట్ గోదావరి వాళ్ళం కదా, అండి అండి అంటాను. వీళ్ళందరినీ అండి అండి అంటే చాలా బలవంతంగా మానిపించేశారు. అందుకని నిన్ను కూడా అండి అనలేదమ్మా. ఓకేనా? స్మైలీస్ తిన్నాను సతీష్ అంటున్నారు. స్మైలీస్ దేం కూర చెప్పలేదు. ఏమైంది శ్రీ అక్క అంటున్నారు సతీష్. నీకు చెప్తుందమ్మా. శ్రీను తమ్ముడు జంపు వెళ్ళిపోయాడా? మీటింగ్లో ఎక్కడో ఉన్నట్టు. నాది పులివెందల అక్క. అవునా? పులివెందల పులి. మీరు తిన్నారా ఫర్హీన్ సిస్టర్ అంటున్నారు సంగీత. వామ్మో గారు అంట. అదిగో మరి అందుకే మానేసిన. ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఏదమ్మా ఎవరైనా మాట్లాడతారు. మనం మంచిదనం, మనం చిరాగ్గా మనం కోపంగా మాట్లాడనుకో, వాళ్ళు మనల్ని తిడతారు. మనల్ని కోపంగా అంటారు. మన మాటతోటే మనకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా. నేను అదే చెప్పా షార్ట్ వీడియోలో. ఇవన్నీ నేను సతీష్ చెప్తే కాదు, నేను తెలుసుకున్నా కొన్ని. అమ్మా ఎవరో అన్నారో, మా సీన్ అన్నాడా? మా సీన్ అన్నాడు, వెళ్ళిపోయాడు. చెప్తా, వాట్సాప్లో పెడతావా? ఎప్పుడు వస్తానంటే అప్పుడు చెప్పు, నేను పెడతా. సరేనా? భోంచేసావమ్మా? సుభాష్ పేరు బాగుంది. సుభాష్ ఎవరి పేరు? మా చుట్టాలలో కూడా ఉంది సుభాష్. ఏం లేదు, చాలా బాగా చెప్తున్నావుగా, అందుకనే తప్పుగా అనుకోవద్దు. నేను ఏది మామూలుగా చెప్పాను, పద్యాలు చాలా బాగా చెప్తున్నావు అని. నిజంగానమ్మా, వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ చాలా ఎక్కువ. నిజంగా చెప్తున్నా, నేను కొన్ని నేర్చుకుంటున్నా వీళ్ళు చూసి. నాకు అంత అసలు బుర్ర లేదు. మీరు అండి అంటే నేను వెళ్ళిపోతా అక్క. అయ్యో 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 అన్నమ్మా, అన్నం తమ్ముడు అని పిలుస్తా. మీకు ఇష్టమైతే లేదా అమ్మా అన్నా ఓకే. అంగో ఉన్నాడు శ్రీను, పచ్చిరేలు కూర ఎదురు చూస్తుంది కదా. వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళడం. ఉంటాడు పచ్చిరేలు కూర వచ్చే వరకు అక్కడే ఉంటాడు. ఏమైంది? నిన్ను తిడుతున్నా, నేను కొన్ని నేర్చుకుంటున్నాను. అబ్బా షార్ట్లు చేసింది అన్నది ఎవరు? నన్ను శ్రీలత అన్నదా? నువ్వు అన్నావా? అది సతీష్ మాటలో. ఎవరైనా కొంచెం యూట్యూబ్లోకి వచ్చాక నేర్చుకుంటున్నా. ఏమైంది? హాయ్ అంటుంది వాణి. వచ్చింది. హాయ్ సుభాష్ గారు అంటున్నారు కామేశ్వరి. ఇలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్యి బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ఇది వచ్చింది చదవటం. కరెంటు పోయింది. ఫ్యాన్ ఇక్కడ. ఎలుక తోలు తెచ్చి పద్యం బాగుంది ఇది.
మళ్ళీ చెప్తాం. మళ్ళీ